నమస్తే, హాయ్ ఫ్రెండ్స్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి శ్రీకారం చుట్టిన కార్యవర్గ సభ్యులు సాధుల కరుణాకర్, బండారి శ్రీనివాసు, లచ్చన్న గారికి మరియు వారికి సహకరించిన కార్యవర్గ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలతో అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సాయిరి మహేందరన్న గారికి మరియు నలుగురితో నడిచే మన సహచర మిత్రుడు నర్సన్న గారికి మరియు స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే మానవ మనుగడ లేదు, స్త్రీ లేనిదే అసలు ఈ సృష్టే లేదు, ఇందు లేదు అందు కలదన్న సందేహము వలదు, ఎందెందు వెదికిన అందందు స్త్రీ నైపుణ్యము ప్రతిభ నింగిని ఏలుతున్న సందర్భంగా మహిళా విద్యార్థిని సోదరులకు మరియు ఈ కార్యక్రమానికి రెట్టింపు ఉత్సాహంతో గత జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఒకరినొకరిని ఆత్మీయత అనుబంధాలను పెనవేసుకొని ఆలింగనం చేసుకునే శుభతరుణానికి నేను సైతమంటూ విచ్చేసిన ఆత్మీయ సహచర విద్యార్థి సోదరులకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలతో అభినందనలు తెలియజేస్తూ ఇంతటి చక్కటి కార్యక్రమానికి మనకు నేను రాసిన పాటకు అద్భుతమైన బాణీలతో మనలందరినీ అలరించిన నా సహచర గాయకులు మా అన్నగారు సలేంద్ర రాజన్న గారికి మీ తరపున ప్రత్యేకించి నా తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరియు మనలో ఒకడైన మన బాల్య మిత్రుడు అద్భుతమైన తన నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరినీ అలరించిన మన రఫీక్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు. మరి చక్కటి ఆర్కెస్ట్రాతో మనల అలరించిన ఆర్కెస్ట్రా బృందానికి, మనకు సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి హాలును ఇచ్చిన డాక్టర్ విజయ మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇది ఆరంభము. మన పూర్వ విద్యార్థుల ద్వారా మనం చేయాలనుకున్న సేవా కార్యక్రమాలు కావచ్చు, మనలో మనం మమేకమై ముందుకు సాగే విధంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ నేను మీ డాక్టర్ మంద భాస్కర్ యాదవ్, సహజ కవి, సామాజిక రచయిత. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.